ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అయిన తర్వాత ప్లేట్ అయితే తీసుకోండి. ముందుగా అయితే మనం మసాలా రైస్ అయితే నానబెట్టుకొని ఉంటాం కదా, ఆ రైస్ అయితే వేసాను మామ. రైస్ అయితే ఎగ్జాక్ట్గా ఒక 40 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి మామ, బాగా కడుక్కొని. ఎందుకంటే మనకు రైస్ ముందుగా ఎంత బాగా నానితే అంత తొందరగా అయితే మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట బిర్యానీ. నేనైతే ఒక 40 మినిట్స్ ముందే అయితే రైస్ అయితే నానబెట్టుకున్నాను మామ. నానబెట్టుకున్న రైస్ అన్ని తీసేసి లైట్గా వాటర్ అంతా తీసేసి ఇందులో అయితే వేసేసుకోవాలి. అలా రైస్ అంతా వేసేసిన తర్వాత ఒక 7 మినిట్స్ అయితే అలా ప్లేట్ అయితే పెట్టాను. అలా రైస్ అయితే అక్కడ అవుతుండగానే మనమైతే ముందైతే కలిపి పెట్టుకున్నాం కదా మామ చికెన్ అంతా. ఆ చికెన్ అయితే ఇంకొక స్టవ్ పైన అయితే పెట్టేసుకొని ఆ చికెన్ మీదనే అట్లా బాయిల్ అయిన రైస్ని అయితే పైన అయితే వాటర్ అంతా తీసేసి లైట్గా రైస్ అయితే ఇందులో అయితే వేసేయండి మామ. మొత్తం రైస్ అయితే ఇందులో వేసేయండి మామ. అలా రైస్ అంతా దీంట్లో అయితే వేసుకున్న తర్వాత అయితే దాని మీద అయితే ఒక వెట్ క్లాత్ అయితే పెట్టుకున్నాము, వైట్ కలర్ది. లోపలికి అయితే పెట్టండి, ఎందుకంటే మనకి దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మొత్తం దమ్ అవ్వాలి కాబట్టి రైస్ అయితే మొత్తం అయితే క్లాత్ అంతా అయితే లోపలికి అంతా పెట్టాను అనమాట. అలా క్లాత్ పెట్టేసిన తర్వాత దాని మీద అయితే ఒక ప్లేట్ అయితే పెట్టండి, గాలి పోకుండా ప్లేట్ పెట్టేసి దాని మీద ఏదైనా వెయిట్ అయితే పెట్టండి మామ. వెయిట్ అయితే పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో, ఒక 7 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే మీరైతే రైస్ అయితే కుక్ చేశాను మామ. ఫైనల్గా అయితే మన రిజల్ట్ అయితే ఇక్కడ ఉందనమాట. నేనైతే ఇదైతే కిందకైతే తీసేసా, క్లాత్ అయితే వేసా. దాని మీద మనం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాము. కొంచెం మీ ఇష్టం, ఫుడ్ కలర్ ఏం మ్యాండేటరీ కాదు, మీకు ఇష్టం అయితే వేసుకోండి, ఇష్టం లేదంటే వద్దు. కానీ నేనైతే ఫుడ్ కలర్ అయితే అవాయిడ్ చేయను మామ. ఇప్పుడైతే ప్రజెంట్ వీడియో కోసం అయితే నేనైతే ఫుడ్ కలర్ అయితే వేసాను అంతే. అలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మనం బిర్యానీ రైస్ని అయితే అలా ఇలా అయితే మొత్తం మసాలా అంతా అంటే ఇలాగైతే రైస్కి అయితే కలిపేసుకున్నాము. అలా ప్రాసెస్ అంతా అయిపోగా నేనైతే ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకొని తినేసాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ షేర్ అయితే చేయండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ.